అందరికీ నమస్కారం. మన జర్నీ తెలుగు ఛానల్కి స్వాగతం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఆధ్యాత్మిక విషయాలు, ప్రయాణాలు, వంటలు, మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే వీడియోల నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. ఈరోజు పవిత్రమైన తొలి ఏకాదశి. ఈరోజు ఎంతోమంది భక్తులు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. తొలి ఏకాదశి రోజున చేసే ప్రతి పూజ, జపం, దానం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు రావి దీపం కూడా చాలా విశేషంగా చెప్తారు. ఈ దీపాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగిస్తే మరిన్ని శుభ ఫలితాలు ఇస్తాయని చెప్తారు. దీపం వెలిగించే సమయంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు కానీ 108 సార్లు కానీ జపిస్తూ ఉంటే చాలా మంచి ఫలితం. ఈరోజు ఎంత ఎక్కువ నారాయణ మంత్రాన్ని జపిస్తే అంత ఫలితం అని చెప్తారు. కొంతమంది విష్ణు సహస్రనామాన్ని, విష్ణు స్తోత్రాలను కూడా చేస్తారు. విష్ణు సహస్రనామం అందరికీ రాదు, వచ్చిన వాళ్ళు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. రావి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం, మనసు ప్రశాంతత, కుటుంబ సభ్యుల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం అన్నీ కలుగుతాయని ఒక నమ్మకంతో చేస్తారు. ఇవాళ శనివారం కూడా రావడంతో నేను పిండి దీపం కూడా వెలిగించాను. అందరూ సప్త శనివారాల వ్రతం అని చేస్తారు కదా, ఆ వ్రతం చేయటం కుదరని వాళ్ళు 2-3 వారాలు చేయగానే అయ్యో అడ్డంకులతో ఆగిపోతున్నాయి అనుకున్న వాళ్ళకి ప్రతి శనివారం, కుదిరిన శనివారం వల్ల మనం ఇంట్లో ఉన్న ప్రతి శనివారం మనకు కుదిరినప్పుడల్లా పిండి దీపాన్ని వెలిగిస్తూ ఉండటం వల్ల మనకు గ్రహదోషాలన్నీ పోతాయంట. నేను కూడా ఎక్కడో చూశాను ఇది. అప్పటి నుంచి శనివారం నాకు కుదిరినప్పుడల్లా ఇట్లా పిండి దీపాన్ని అయితే వెలిగించుకుంటాను. మీరు కూడా వీలైతే దీన్ని పాటించండి. మీ అందరూ కూడా ఇవాళ మంచిగా భక్తి శ్రద్ధలతో తొలి ఏకాదశి జరుపుకుని ఉంటారని, అందరికీ అష్టైశ్వర్యాలు, అన్ని ఆయురారోగ్యాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వీడియో ఇలాగే ముగిద్దామండి. నేను ఇలా పూజ చేసుకున్నాను. ఏదో సింపుల్గా నాకు వచ్చిన చేసుకుంటానండి. సింపుల్గానే చేసుకుంటాను, హడావుడేం లేకుండా. ఇంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. సెలవు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్, షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త ఛానల్, మీ ఆదరాభిమానాలు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇంతటితో సెలవండి.